హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అనేక సార్లు రాజధాని మీద స్టాండ్ తీసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ మీద మళ్ళా స్టాండ్ అయి ఉంటారా, లేకపోతే మళ్ళీ యూటర్న్ తీసుకుంటారా? అమరావతి రాజధాని అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా 20 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. అది సాధ్యమా? పార్లమెంట్ లో ఆమోదం పొందినటువంటి బిల్లును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మళ్ళా అమరావతి నుంచి మావిగన్కి మారుస్తారు? ఇది సాధ్యమేనా? అసలు రాజ్యాంగంలో రాజధాని కేవలం దేశానికే ఉంటుంది, రాష్ట్రాలకు ఉండదు అని చెప్పిన జగన్ మళ్ళీ ఇప్పుడు మావిగనని ఎందుకు అంటున్నారు? రాష్ట్రం విడిపోయిన తరువాత రాజధాని మీద అనేక పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అప్పట్లో ఫైనల్ గా అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు అమరావతిని ఫైనల్ చేసేశారు. దానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి కూడా మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే 3 రాజధానులు అని చెప్పి, అలాగే విశాఖపట్నం అని చెప్పి అన్నారు. ఆ తర్వాత మావిగన్ అన్నారు. ఆ తర్వాత మొన్న ఈ మధ్య విజయవాడలో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో విజయవాడే రాజధాని అంటున్నారు. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి గనక ప్రెస్ మీట్ పెడితే వారం రోజుల పాటు మీడియాకి ట్రోల్స్ కంటెంట్ వస్తుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా రేపొద్దున మళ్ళీ అతను గనక అధికారంలోకి వస్తే మళ్ళీ రాజధాని మార్చే అవకాశం ఉందా? అసలు ఇదంతా కూడా ఎనాలిసిస్ మీకు ఇప్పుడు క్లుప్తంగా వివరిస్తాను. ఎందుకంటే వచ్చిన ప్రతి నాయకుడిగా మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము, అన్ని ఉద్యోగాలు ఇస్తాము, అక్కడ రాజధాని కడతాం, ఇక్కడ రాజధాని కడతాం. అసలు దీంట్లో సాధ్యాసాధ్యాలు ఎంత? అసలు మళ్ళీ నిజంగా జగన్ గనక వస్తే ఈ అమరావతిని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందా? లేదు, అలాగే ఇది కంటిన్యూ అయితే చంద్రబాబు నాయుడు ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, అసలు 20 లక్షల ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు. అది ఏ విధంగా ఇవ్వబోతున్నారు, దాంట్లో ఇప్పుడు ఎంత పర్సెంట్ అచీవ్ అయ్యారు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి 2024లో వచ్చారు. సో వచ్చినప్పటి నుంచి సుమారు ఆంధ్రప్రదేశ్కు 26 కంపెనీలు వచ్చాయి. ఈ 26 కంపెనీల్లో 9 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ప్రభుత్వం తరపున 13,000 ఎకరాలు పంచిపెట్టారు. ఆ తర్వాత ఇందులో ఇక మన వాళ్ళు చాలా ఘనంగా చెప్పుకునే 99 పైసలకే ఎకరం అనేటువంటి వ్యవహారాలు కూడా ఒక 6-7 ఎకరాలు ఉంటాయేమో. అది ఐటీ కంపెనీలకి, ముఖ్యంగా విశాఖపట్నం బేస్డ్ కంపెనీలకి ఇచ్చారు. అయితే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి అంటే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పారు. తర్వాత కూడా పదే పదే చెబుతూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం చేపట్టి ప్రభుత్వానికి దగ్గరగా 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఇంకా ఇవ్వాల్సి ఉంది? ఫస్ట్ సరే, సీఎం గారు చెప్పుండొచ్చు, నేను 40 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి 20 లక్షల జాబ్స్ క్రియేట్ చేస్తాను అని చెప్పి. 20 లక్షల జాబ్స్ క్రియేట్ చేసి 40 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాను అంటే ఈ 40 లక్షల కోట్లలో మ్యాక్సిమం 10 to 15% గవర్నమెంట్ నుంచే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎకరా 99 పైసలు అందులోనే వస్తుంది కదా. తర్వాత ఇక జిఎస్టీలు కానివ్వండి, ట్యాక్సులు కానివ్వండి, మొత్తం కన్సెషన్ ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. లేకపోతే ల్యాండ్ 25% కన్సెషన్ ఇచ్చాము, వాటర్ కన్సెషన్ ఇస్తున్నాము, అలాగే ఎలక్ట్రిసిటీ, ఈ పవర్కి సంబంధించి ఇదంతా కదా 12 సంవత్సరాలు మీకు చాలా తక్కువ ప్రైస్లో డిస్కౌంట్గా ఇస్తాము. ఇలాంటివన్నీ కలిపి తీసుకున్నప్పుడు, అలాగే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసే రోడ్లు కానివ్వండి, అలాగే పార్క్స్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇండస్ట్రీ పార్క్స్, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో మీరు 4 to 6 lakhs crores వరకు గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో వీళ్ళకి వచ్చే కంపెనీస్కి అంటే వీళ్ళు 4 నుంచి 5 లక్షలు లేదా 6 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తే మిగతా 35 లక్షల కోట్లు మనం బయట నుంచి, పరిశ్రమల నుంచి కానివ్వండి, లేకపోతే ఈ ఐటీ సెక్టర్ నుంచి కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఏవైతే చంద్రబాబు నాయుడు చెప్తున్నారో అవన్నీ కూడా తీసుకురావాలి. ఒక జాబ్ క్రియేట్ చేయడానికి ఒక 20,000 రూపాయల్లో జీతం ఇస్తే, లేకపోతే 1 లక్ష రూపాయలు కన్నా ఖర్చు పెడితే జాబ్ వచ్చేది. అంటే గవర్నమెంట్ ఒక జాబ్ క్రియేట్ చేయాలంటే అట్లీస్ట్ 25,000 to 25,000లో, అంటే అట్లీస్ట్ ఒక 25,000లో, లేకపోతే 50,000 రూపాయల్లోనో, లేకపోతే 1,00,000 రూపాయలు పెడితే ఇప్పుడు ఒక జాబ్ క్రియేట్ చేయాలంటే దానికి కాస్ట్ ఎంత అవుతుందంటే 25 లక్షలు అవుతుంది. ఎందుకంటే అక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా లేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లోనే తీసుకుంటే, హైదరాబాద్లోనే మీకు ఎక్కడో ఒక చోట దాదాపు ఒక 230 కోట్లు 250 కోట్లు పెట్టి ఒక ఎకరం కనుక తీసుకుంటే పరిస్థితి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ వాల్యూ ఇక్కడ పెరిగిపోయింది. ఆ తరువాత
మీకు ఎన్విరాన్మెంటల్ ఫోకస్ పెరిగినప్పుడు అలాగే అనేకమైనటువంటి రూల్స్ వస్తాయి. మీకు అటు గ్లోబల్ నుంచి మీకు ఒక ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వచ్చేసి నేను ఇక్కడ పెట్టేస్తాను అనడం, నాకు ముందల ఈ కమిట్మెంట్ ఇవ్వండి మీరు, అలాగే ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ప్రకారం కానీ నా యాక్ట్ ప్రకారం నాకు మినిమం ఈ ఫెసిలిటీస్ మీ దగ్గర కనుక ఈ పాలసీస్ ఉండి మీరు కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక బిల్డ్ చేయగలిగితే నేను వస్తానని చెప్పి కంపెనీస్ చెప్తాయి సహజంగా. సో మీకు చెప్తున్న కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది కదా. అంటే మీరు డెవలప్ చేసే ఇండస్ట్రీ పార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో గవర్నమెంట్ వాళ్ళు చేసే దగ్గర కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 నుంచి 6 లక్షల రూపాయలు అన్నీ కూడా వీటిలో కూడా అవి వస్తాయి. సో ఆ ఖర్చులు కూడా బాగా పెరిగిపోయింది. అందులో ఇప్పుడు వచ్చిన టెక్నాలజీస్ ఖర్చు చాలా బాగా పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయిందా అంటే ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఒక జీపీయూ ఉందనుకోండి, అది $50,000 అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడవాలి అంటే మనకి మీకు ఎందుకు పెడుతున్నారు అంటే $15 బిలియన్ పైన ఖర్చు పెడుతున్నారు. అదానీ ఉన్నారు. ఇప్పుడు అదానీ అనే అతను తర్వాత ఎయిర్టెల్ వాళ్ళైనా అదానీ అయినా కానీ, ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు ఏమన్నా సబ్మెరైన్లో కేబుల్ వేయటానికి, అలాగే అదానీ కంపెనీ ఏమన్నా రియల్ ఎస్టేట్ సెంటర్ అదంతా కూడా మెయింటైన్ చేయడానికి వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన చిప్స్, సర్వర్లు, అలాగే ఇవన్నీ కూడా తీసుకుంటే ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు మీకు పర్ జాబ్ క్రియేషన్కి ఖర్చు ఎంత పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఇక రెండో పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ జాబ్స్. ఇప్పుడు చైనాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది పనిచేసే చోట 2 పనిచేసే లెవెల్కి తీసుకొచ్చేసారు. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ కంపెనీ పెట్టడానికి అయ్యే ఖర్చు ఫస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ముందు పెట్టాలి. ఎందుకంటే సాఫిస్టికేటెడ్ మిషన్స్ కావాలి, అలాగే సాఫిస్టికేటెడ్ రోబోస్ కావాలి, అలాగే సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ కావాలంటే ఫస్ట్ మనం ఇనిషియల్గా పెట్టే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది పెరిగిపోతుంది. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డేటా సెంటర్ మనం కడుతున్నారనుకోండి, 5 ఏళ్ళు పని ఉంటుంది. ఎవరికి ఉంటుంది 5 ఏళ్ళు పని? ఎంప్లాయీకి ఉండదు, లేబర్స్కి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నామంటే అవి కూడా జాబులే, కాకపోతే అవి పర్మనెంట్ జాబులు కాకపోవచ్చు, కానీ బట్ ఈ 5 ఏళ్ల పాటు లేకపోతే 4 ఏళ్ల పాటు అంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు అయితే వాళ్ళకి ఆ జాబ్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి విశాఖపట్నంలో నాకు తెలిసి ఒక 2 లక్షల మంది పెద్ద సివిల్ ఇంజనీర్లు, లేకపోతే కాంట్రాక్టర్లు, లేకపోతే లేబర్, వీళ్ళంతా కూడా కావాల్సి వస్తుంది. ఎందుకంటే విపరీతమైన డేటా సెంటర్స్ అక్కడ కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు కూరుకున్నారు. దానికి మళ్ళా సోలార్ పవర్ అని అంటున్నారు. సోలార్ పవర్ కోసం కావాల్సిన ప్లాంట్స్ కట్టాలి, ఆ తర్వాత సబ్ కేబుల్ వేయడానికి మనుషులు కావాలి, తర్వాత కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనుషులు కావాలి. ఎంతమంది కావాలి? సో అందుకని ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు డైరెక్ట్గా వీళ్ళు ఇచ్చే జాబులుగా చూడకుండా మనం చూడాలంటే ఈ కన్స్ట్రక్షన్ టైంలో కూడా వీళ్ళ హయాంలో జరిగేటువంటి 5 సంవత్సరాల్లో జరిగే జాబులు కూడా వీటిని మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది నెంబర్ 1. ఇక వచ్చే జాబులు తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతున్నాయి ఇందాక మీకు చెప్పాం. ఎవరికి తగ్గుతున్నాయి? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా 100 మంది చేయాల్సిన పనిని 2-3 చేసేట్లుగా చేస్తారనమాట జాబ్లు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన, ఎందుకంటే గతంలో కూడా కంప్యూటర్స్ రాకముందు ఒక బ్యాంకులో ఉద్యోగం చేయాలి అంటే దాదాపు 20-30 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఈ 20-30 మంది పనిని కూడా ఒక కంప్యూటర్ చేసేస్తుంది. సో అంటే ఇప్పుడు ఇదంతా కూడా పాతకాలంలో జరిగిన ఇదనమాట. సో అంటే ఇక్కడ ఫలానా సోనీ కంపెనీ, అంతకుముందు ఎక్కడ జాబ్ చేస్తున్నావా అంటే ఫలానా సోనీ కంపెనీను, లేకపోతే నేను ఒక LNTలో పని చేస్తున్నాను అని చెప్పేవాళ్ళు. సో ఇక ముందు ఆ విధానం లేకపోతే ఆ పంద ఆలోచించేటువంటి రీతి కూడా మనం మార్చుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు IT కంపెనీల మీద ఉద్యోగాలు రావు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం దాదాపుగా 8,950 కోట్ల రెవెన్యూ చేయాలి అంటే ఒక IT కంపెనీకి దాదాపు 20,000 మంది ఎంప్లాయీస్ ఉండాలి. ఈ రోజున సంవత్సరానికి మీరు ఇప్పుడు డాలర్ రేటు కనుక తీసుకుంటే ఇప్పుడు 93 రూపాయలు సంథింగ్ ఏది ఉంది అంటే అది ఎంత అవుతున్నప్పుడు 9,300 కోట్లు వేసుకుందాం పోనీ. సో ఓకే, లేదా 9,000 కోట్లు వేసుకుందాం. అంటే ఒక సంవత్సరానికి 9,000 కోట్లు రెవెన్యూ చేయాలంటే ఒక కంపెనీ లైక్ ఇప్పుడు మనకి TCS కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ ఉందనుకోండి, వాటికి ఎంతమంది కావాలి? 20,000 మంది కావాలి. అది వాళ్ళు ఏం చేస్తారంటే రేపు 10,000 మందితోనే 5 ఏళ్ళు పోయిన తర్వాత, ఎందుకంటే
మనుషులు చేసే జాబ్స్ని మెషిన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నప్పుడు నా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. మీకు స్టార్టింగ్లో ఇవన్నీ తీసుకురావడానికి ఫస్ట్ అది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రన్నింగ్ ఉండే కొద్ది ఏమవుతుంది, రన్నింగ్ కాస్ట్ తగ్గుతుంది. ఎందుకు, ఇవి ఈ మిషన్స్ ఈ రోబోటిక్స్ వచ్చిన తర్వాత వాటికి బయలాజికల్ లిమిటేషన్స్ ఉండవు, అవి అలసిపోవటం ఉండవు, 24 గంటలు పని చేయొచ్చు, అవి చేస్తూనే ఉంటాయి కూడా. క్వాలిటీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, తప్పులు దొరికే అవకాశాలు తక్కువ ఉంటాయి కొన్ని వర్క్స్కి. సో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కమిట్మెంట్ ఎలా చూడాలి అంటే, మనము ఫస్ట్ డైరెక్ట్ జాబ్స్ అనేది అసలు మర్చిపోండి. డేటా సెంటర్ మ్యాక్సిమం ఇస్తే ఒక 2,000 నుంచి 3,000 ఉద్యోగాలు ఇస్తారు, అంతకంటే ఇవ్వలేరు కదా. గతంలో ఒక కంపెనీ కనుక పెడితే 60 to 70% ఫ్రెషర్స్ని తీసుకునేవాళ్ళు. ఏది గతంలో వాళ్ళు తీసుకొని ఏం చేసేవాళ్ళు, ట్రైనింగ్లు ఇచ్చేవాళ్ళు. 1 సంవత్సరం వాళ్ళని బాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వర్క్లో బాగా నలిగిన తర్వాత అప్పుడు వాళ్ళని యుఎస్కో లేకపోతే యూకేకో పంపించేసేవాళ్ళు ఈ కంపెనీస్. అందుకే మీరు మన దేశంలో పెద్ద కంపెనీలు కూడా మంచి రిసోర్సెస్ని ఇవ్వరు గవర్నమెంట్ వాళ్ళకి. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకంటే తక్కువ ప్రైస్ ఇస్తారని అది కూడా ట్రైనింగ్లకు వాడుకుంటారు. వెరీ హానెస్టీగా చెప్పాలి అంటే చెప్తున్న సీక్రెట్ ఏంటంటే, ఎంట్రీ లెవెల్ వచ్చిన మీకు ట్రైనింగ్ కావాలి కదా, మీ ట్రైనింగ్కి మీరు మీ ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. ఓకే, ఈ కంపెనీస్ కొన్ని కూడా ఇస్తాయి థియరిటికల్గా, అలాగే ప్రాక్టికల్గా ఎలా వస్తుందంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, లేకపోతే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి, లేకపోతే ఒక 20 మందిని తీసుకెళ్ళి అక్కడ చేరిస్తే నేర్చేసుకుంటారు, ఇవన్నీ కూడా మళ్ళీ మనం రెక్టిఫై చేసుకోవచ్చు, ఇట్లా చేస్తారు. ఇప్పుడు ఇన్ఫోసిస్లో అలాగే ట్రాన్స్పోర్ట్ ప్రోడక్ట్లో ఫస్ట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆవిడ 4-5 సార్లు వీళ్ళందరినీ పిలిచి ఉంటుంది. నీల్కరేని క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఈజ్ నాట్ గుడ్, రైట్? ఓకే, అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజున ఎంట్రీ లెవెల్ అసోసియేట్స్ నుంచి చేసే స్టేజ్ నుంచి ఎంట్రీ ఇంటర్వ్యూలో అసోసియేట్స్ తగ్గిపోతారు. అవి చేసే వర్క్స్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, వీళ్ళకంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంతే కదా, మీకు చెప్పినట్టుగా మిషన్స్ తప్పు చేయవు కదా. సో అలాంటప్పుడు జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇంజనీర్లకి 15% జాబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు రేపు ఉండే కొద్ది ఏమవుతుంది, ఎందుకంటే టెక్నాలజీ ఇదంతా పెరుగుతుంది కదా, రేపు 5 to 8%కి ఈ జాబ్స్ అనేవి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి టీసీఎస్ వాళ్ళకి ఏదో 99 పైసలకు ఎకరం చొప్పున భూమి ఇచ్చేసారు. ఇస్తే 99 పైసలకు ఇస్తే వాళ్ళు ప్రామిస్ చేసేటువంటి జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు వైజాగ్లో మీరు అన్నది అది కూడా మాట్లాడదాం. ఇప్పుడు 99% అంటున్నారు కదా, చాలా మంది ఏంటంటే 99 పైసలకి గూగుల్కి ఏమన్నా 25% లెస్కి ఇచ్చారు. ఏది మార్కెట్ కంటే ఆ మార్కెట్ రేటుకి ఆ తర్వాత వాళ్ళకి మన ట్యాక్స్ కన్సంప్షన్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు. ఫస్ట్ మనం ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ని మీకు ఇన్వెస్టర్ రావాలంటే ఏం చేయాలి, అసలు మీ దగ్గర ఏముందో చూడాలి. ఆ ప్రోడక్ట్ ఏముంది, ప్రోడక్ట్ ఇప్పుడు తెలంగాణ నుంచి మనం విడిపోయిన తర్వాత 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, అప్పుడు కదా వాడు వస్తాడు మన దగ్గరికి ఇన్వెస్టర్. ఇక్కడ నాకు అడ్వాంటేజ్ అసలు ఉందా లేదా, మిగతా స్టేట్స్ కంటే నాకు అడ్వాంటేజెస్ ఏమైనా ఉందా, పాలసీస్ ప్రకారం కానీ, అలాగే కన్సెషన్స్ ప్రకారం కానీ, లేకపోతే స్కిల్ అవైలబిలిటీ ప్రకారం కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ అవైలబుల్ ప్రకారం కానీ, లేకపోతే ల్యాండ్ అవైలబిలిటీ కానివ్వండి, వాటర్ అవైలబిలిటీ కానీ. ఇప్పుడు వాడి దగ్గర 100 పారామీటర్స్ ఉంటాయి. వాడు ఊరికి నేను పిలిస్తే ఏదో చంద్రబాబు నాయుడు గారు పిలిచేయంగానే అర్రే బాబు గారు పిలిచారు అనుకుంటా వచ్చారు, వాళ్ళు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూస్తారు. కాకపోతే ఏమవుతుందంటే, చంద్రబాబు నాయుడుకి పిలిచిన తర్వాత ఆయనకి ఇనిషియల్ గా ఆయనకు ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ ఏదో ఒక విజిట్ కోసం వచ్చి చూసి ఓకే గుడ్ బాగుంది ఉపయోగపడవచ్చు, కానీ ఆ తర్వాత జరిగేది చాలా ప్రాక్టికల్గా ఆ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటనే చూస్తారు. ఆ గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు కాంపిటేటర్స్ ఎవరైనా అంటే ఆంధ్రప్రదేశ్కి కాంపిటేటర్స్ ఎవరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, తమిళనాడు, అంటే డిపెండింగ్ ఆన్ వాట్ ప్రోడక్ట్స్ ఆర్ వాట్ సర్వీసెస్ అదనంగా చేస్తున్నారు. సో మీరే గొప్ప కాదు, ప్రతి ప్రోడక్ట్స్ అందరూ పిచ్చింగ్ చేస్తున్నారు కదా. ఐటీ అంటారు కొంతమంది, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే టూరిజం, లైఫ్ సైన్సెస్,
ఫార్మా, అది ఒక నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలి, అటు తమిళనాడు ఇవన్నీ చేస్తుంది, అలాగే కర్ణాటక చేస్తుంది, గోవా చేస్తుంది. సరే, వాళ్ళకి ఒక స్పెషాలిటీస్, ఎవరి స్పెషాలిటీస్ వాళ్ళకు ఉండొచ్చు. తెలంగాణ కూడా చేస్తుంది, అలాగే మధ్యప్రదేశ్ ఉంది, మధ్యప్రదేశ్ చేసేది, గుజరాత్, ఇన్ని స్టేట్లు వదిలిపెట్టి అసలు నేను ఎందుకు ఆంధ్రప్రదేశ్కి రావాలి అని ఇన్వెస్టర్ అడిగినప్పుడు మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? సో వాళ్ళు ఎందుకు రావాలి, వాళ్ళకు ఒక అట్రాక్షన్ మనం కలిగించాలన్నమాట. ఆ అట్రాక్షన్లో భాగమే చంద్రబాబు నాయుడు చేసేది. ఎందుకంటే గతంలో కూడా సైబరాబాద్ను డెవలప్ చేశారు, దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను మొన్న ఈ మధ్య చేశాను. హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరైనా దాని మీద, హైదరాబాద్ ఎవరిది అని తమ్నేల్ ఏముంటుంది అనుకుంటా, సో దాని మీద చేశాను. నేనేమంటానంటే కార్పొరేట్ నుంచి వచ్చాం కాబట్టి అరే నీ దగ్గర ప్రోడక్ట్ ఏముంది నువ్వు చూపించు అని అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఒక ప్రోడక్ట్ డిఫైన్ చేశారు. ఏంటి ఆ ప్రోడక్ట్ అంటే మా దగ్గర స్కిల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే మాకు 973 కిలోమీటర్ల మేరకు ఉన్నటువంటి కోస్టల్ లైన్ ఉంది, అలాగే మా దగ్గర విట్ ఉంది, తర్వాత ఎస్ఆర్ఎం ఉంది, తర్వాత బిట్స్పిలా అని ఉంది, తర్వాత ఐఐటి మనకి తిరుపతిలో ఉంది, అలాగే క్వాలిటీ మ్యాన్ పవర్, తర్వాత ఎక్స్ట్రాడినరీ అసలు స్కిల్డ్ మ్యాన్ పవర్ బ్రహ్మాండంగా మా దగ్గర ఉంది, అబెండెంట్ ల్యాండ్ ఉంది, అలాగే వైజాగ్ చుట్టుపక్కల బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ ఉంది మా దగ్గర. ఎలక్ట్రిసిటీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బొంబాయి వెళ్ళావు అనుకో, బొంబాయి వెళ్తే నీకు అక్కడ 12 రూపాయలకో లేకపోతే 10 రూపాయలకో యూనిట్ ఇస్తారు పవర్. సో నేనైతే నీకు ఎంతకి ఇస్తాను, నేనైతే 5 రూపాయలకో 6 రూపాయలకో నేను ఇవ్వగలుగుతా. దాని తోడు నాకు పక్కన సముద్రం ఉంది, ఆ సముద్రంలో అనేక వాటర్ ఉంది, ఆ వాటర్ నువ్వు ప్రాసెస్ చేసుకుని వాడుకో. ఇలాగే అది కూడా కాకుండా నా దగ్గర ఇంకా కొన్ని పాలసీస్ ఉన్నాయి. మీరు ఐటీ కంపెనీస్ వైజాగ్లో, ఇప్పుడు హైదరాబాద్ మనందరం కలిసి ఉన్నప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఏదో వాళ్ళు అడిగారు కాబట్టి ఒక 2000 మందో లేకపోతే 1000 మందినో పెట్టే స్టేజ్ నుంచి ఒక లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే దీనికి ఒక పాలసీ డిఫైన్ చేశారనమాట. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అసలు వాడు ఎందుకు వస్తాడంటే వాడికి ఏదో ఒకటమైన అట్రాక్షన్ మనం చూపించాలి కదా. ఆ అట్రాక్షన్ అనేది ఒక్కో స్టేట్ చాలా కాంపిటీషన్ మీద వెళ్తూ ఉన్నారు కదా, మనం ఏ స్టేట్ని అండర్ ఎస్టిమేట్ చేయలేం కూడా. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళ స్టేట్ని డెవలప్ చేసుకోవాలి అనేది చూసుకుంటుంటారు. సో ప్రతి స్టేట్ కూడా ఏంటంటే నా స్టేట్కి ఎలా తీసుకురావాలి అతన్ని ఒక కార్పొరేట్ కొట్టుకుంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు కూడా కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేశారంటే లిఫ్ట్ అని ఒక పాలసీ డిఫైన్ చేశారనమాట. ఓకే, దానిలో ఏంటంటే వైజాగ్ని Tier 1 కంపెనీస్, అదే Tier 2 కంపెనీస్, అంటే పెద్ద పెద్ద కంపెనీలు టీసీఎస్లు, ఇన్ఫోసిస్లు, కాగ్నిసెంట్లు ఇట్లాంటివన్నీ కూడా తీసుకురావాలి అంటే మనం ఏం చేద్దామంటే 99 పైసలకి 1 ఎకరం లీజ్కి ఇచ్చేద్దాం. అది నాకు తెలిసి అది పర్మనెంట్ ఏం కాదు అని అంటారు, కానీ ఓకే ఒకసారి 99 ఏళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా అది వాళ్ళకి ఇచ్చేసేస్తుందంటే, లేదా దాన్ని ఇచ్చి 99 ఏళ్ళకో లేకపోతే 33కో దాన్ని ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకైతే ఇవ్వరు కదా వాళ్ళు. ఎందుకంటే ఇచ్చే వాళ్ళకి కూడా తీసుకునే కూడా వాడికి మార్కెట్ క్యాప్ ఉండాలి, లేకపోతే ఒక $1 బిలియన్ రెవెన్యూ అయినా ఉండాలి, ఒక స్ట్రింజెంట్ ఆడిట్ ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా అన్ని వాళ్ళు ఒక స్టాండింగ్ పారామీటర్స్ డిఫైన్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి స్పందన వచ్చింది అంటే చాలా మంచి స్పందన వచ్చింది నాకు తెలిసి. మీకు చెప్పినట్లుగా జాబ్స్ అనేవి 3 కేటగిరీస్లో గనక పెట్టుకుంటే ఫస్ట్ ఇట్లాంటి పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఒక 26 కంపెనీలు వచ్చాయి. తర్వాత అది అంటే ఈ కంపెనీస్ మీకు తెలుసు, ఆర్సెల్మెట్లు, లేకపోతే బీపీసీఎల్, తర్వాత టీసీఎస్లు, ఇన్ఫోసిస్లు, గూగుల్, రిలయన్స్ ఇట్లాంటివి వస్తున్నాయి కదా. వీళ్ళంతా కూడా ఒక హైటెక్ లెవెల్లో పెట్టుకొని తక్కువ ఎంప్లాయీస్తో చేసే కంపెనీలు. అందులో నుంచి మీరు ఎక్కువగా ఏవి లేని చోట 26 కంపెనీలు తీసుకొచ్చారు కదా. అప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం లేవు, అలాంటిది 26 కంపెనీలు తీసుకొచ్చారు కదా. 26 కంపెనీలు తీసుకొచ్చారంటే అది నాట్ ఏ కామెడీ. ఆయన ఇచ్చిన ప్రామిస్ ఏంది, దీంట్లో 20 లక్షల జాబ్స్ కమిట్మెంట్. ఓకే, దీన్ని వీళ్ళు మీట్ అవ్వగలరా? ఇంకా జాబులు కూడా ఇక 2.5 lakh డైరెక్ట్ జాబ్స్, అలాగే డైరెక్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ఏదైతే ఉందో డైరెక్ట్ జాబ్స్ కానీ ఇండైరెక్ట్ జాబ్స్ కానీ ఈ పెద్ద కంపెనీల ద్వారా వచ్చాయి అనుకుందాం. మరి మిగతా అంటే 2.5 లక్షల జాబ్స్ ఇక్కడికి అయిపోయినాయి అనుకుందాం. తర్వాత 17.5 లక్షల జాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయండి అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం, మాకున్నటువంటి అబ్జర్వేషన్ ప్రకారం, నేను మీకు చెప్పినట్టుగా ప్రతి చోట ఇప్పుడు విపరీతమైన కట్టడాలు జరుగుతున్నాయి. సో ఎందుకు ఇవన్నీ కట్టాలి కదా,
సివిల్ జాబ్స్ విపరీతంగా ఉంటాయి. కాబట్టి సో ఏం చెప్తానంటే ఈ 17.5 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయా జాబ్స్ అంటే లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వీళ్ళు కింద నుంచి పై వరకు ఇందాక మీకు చెప్పే కదా, లేబర్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్, కార్పెంటర్స్, మేస్త్రీలు, ఇంకా ఎన్నెన్నో జాబ్లు, ఇవన్నీ కూడా జాబ్ల కింద లెక్కేస్తారనమాట. సో ఇవన్నీ కూడా వస్తాయి. ఇక నెంబర్ 2 ఏంటంటే ఈ ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అదానీ ఈజ్ డ్రైవింగ్ ద హోల్ కంట్రీ అనుకుందాం కాసేపు. అది ఏంటి, సీపోర్ట్ కావచ్చు, తర్వాత ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ విషయమే కావచ్చు, ఇప్పుడు వీటికి ఎలక్ట్రిసిటీలు కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో అది నిజంగా కనుక చేయగలిగితే $70 బిలియన్ కమిట్ చేశాడు. దేనికోసం? ఎవరు? అదాని. దేనికోసం చేశారు? కంప్లీట్ రెన్యూవబుల్ ఎనర్జీ కోసం వైజాగ్ రీజియన్లోనే 5 గెగావాట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టడానికి ప్లాన్ చేశారు. ఓకే, దీని ప్రకారం ఇటువంటి పెద్ద పెద్ద సోలార్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి కన్స్ట్రక్షన్ చేయాలన్నా సరే, ఇప్పుడు మీకు కొన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి కదా. సో తర్వాత డ్రోన్ క్లస్టర్ అని చెప్పి అంటున్నారు. సో అలాగే స్పేస్ క్లస్టర్స్ ఉన్నాయి. ఇలా ఒక 22, 23 క్లస్టర్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఏది? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు. ఇది మొత్తం కూడా స్టేట్ మొత్తం మీద, అంటే ఈ క్లస్టర్స్కి అనుగుణంగా నువ్వు తీసుకొచ్చే ఇన్వెస్టర్స్ ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ పెడతారు, దానికి అనుగుణంగా స్కిల్ ఏం క్రియేట్ చేసుకోవాలి, దానికి అనుగుణంగా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేయాలి, ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాలి, ఎలాంటి ఇన్స్టిట్యూషన్ పెడితే జాబ్ పెరుగుతాయి, ఇదంతా కూడా ఆలోచిస్తారండి. 20 లక్షల ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో తీసుకొచ్చి ఇదిగో తీసుకుంటారా బాబు అని చెప్పి ఏమి ఇవ్వరు. ఇదంతా ఏంటంటే లాంగ్ రన్ ప్రాసెస్. ఇప్పుడు హైదరాబాద్ గతంలో జరిగింది అదే. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎలాగొచ్చాయి? సో ఒక ఐటీ కంపెనీ పెట్టంగానే అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఇవన్నీ కూడా జాబ్స్ కింద లెక్కేసుకోవాలి. ఇప్పటిదాకా దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్తున్నారు అమరావతి. ఇంకొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇది కాకుండా అమరావతి చుట్టూనే ఈ అభివృద్ధి కూడా కేంద్రీకృతమే అవుతుంది. దీని మీద కూడా ఒక చోట ఒకే చోట అభివృద్ధి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని అంటున్నారు. మొన్న వచ్చిన 9 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయండి? 26 కంపెనీల్లో ఎంత పర్సెంటేజ్ కంపెనీలు కోస్టల్ ఆంధ్రాకి కానీ రాయలసీమకి కానీ వచ్చి ఉంటాయి? సో 76% నార్త్ ఆంధ్రాకి వచ్చాయి. అలాగే నార్త్ ఆంధ్ర అంటే వైజాగ్, విజయనగరం ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి కదా. తర్వాత 22 క్లస్టర్స్ డిజైన్ చేశారండి. సో ఈ 22 క్లస్టర్స్ డిజైన్ చేసి రాయలసీమకి, అలాగే కోస్టల్ ఆంధ్రాకి, మళ్ళీ ఇప్పుడు ఈ కోస్టల్ బెల్ట్ అంతా కూడా మన గోదావరి జిల్లాలు కానివ్వండి, అలాగే కృష్ణా, గుంటూరు కానీ ఇట్లా వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అమరావతి చుట్టూరు కూడా ఎందుకు తిరుగుతుందంటే డెవలప్మెంట్ అంతా అక్కడే దోచిపెట్టేస్తున్నారని ప్రతిపక్షం వాళ్ళు. మరి 40 లక్షల కోట్లు ఎక్కడ పెడుతున్నారు? వాళ్ళు 22 క్లస్టర్లు డిఫైన్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఓకే, అలాగే ఐటీ, ఫార్మా ఇవే వచ్చేసరికి ఏమైనా వైజాగ్లో ఉంటున్నాయి. ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ వచ్చి ఇప్పుడు రాయలసీమలో పెడుతున్నారు. సో ఈ 22 క్లస్టర్స్లో మ్యాక్సిమం 30-40% ఏమో ఉత్తరాంధ్ర వైపు క్లస్టర్స్ ఉంటాయి. ఒక 30% ఏమో రాయలసీమలో ఉండే అవకాశం ఉంది. ఒక 30% లో మళ్ళీ ఇవి ఇక్కడ మనం డివైడ్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అమరావతి అంటే ఒక అమరావతిని అమరావతి చుట్టుపక్కల పెడతాం. మొన్న ఆర్సల్ మెటల్ వచ్చింది. ఎక్కడ అమరావతికి వచ్చిందా? రాలేదు. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కడికి వచ్చింది? అమరావతి వచ్చిందా? రాలేదు. అనంతపురం వచ్చింది. సో కాబట్టి ఏంటంటే అమరావతి క్యాపిటల్ వేరు, అమరావతి గ్రోత్ కారిడార్ వేరు. మనం ఏం చేస్తున్నామంటే 60,000 కోట్లు తీసుకెళ్ళి క్యాపిటల్కి పెడుతున్నాం అనేది కంప్లీట్ మిస్కన్సెప్షన్. సో అది క్యాపిటల్కి పెట్టేది ఎంత పెట్టారు మొన్న? ఇప్పుడు 7,000 ఎకరాలు లేదంటే 5,000 ఎకరాలే క్యాపిటల్ అంటే 7,000 ఎకరాలు 5,000 ఎకరాల్లో ఏంటంటే ఒక రాజ్భవన్ కానీ, అసెంబ్లీ, సెక్రటేరియట్, వాటి వాళ్ళ ఆఫీసెస్, తర్వాత గవర్నమెంట్ ఆఫీసెస్, గవర్నమెంట్ క్వార్టర్స్, తర్వాత కోర్టులు, ఇవన్నీ కలిపితేనే రాజధాని. ఎలా అయితే వైజాగ్లో ఈ క్లస్టర్ డెవలప్ చేస్తాను, లేకపోతే అనంతపూర్లో ఈ క్లస్టర్ డెవలప్ చేస్తాను, లేకపోతే ఒరొకల్లో డ్రోన్ క్లస్టర్ డెవలప్ చేస్తాను, అలాగే షిప్పింగ్ క్లస్టర్ డెవలప్ చేస్తాము, స్పేస్ క్లస్టర్ డెవలప్ చేస్తామని అంటున్నారు. ఇక్కడ అమరావతిలో కూడా ఒక క్లస్టర్గా డెవలప్ చేస్తున్నారు. అది అసలు సెపరేట్. అసలు అమరావతి ఆల్రెడీ అమరావతికి గవర్నమెంట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేశారు. ఇక అసెంబ్లీలు కానివ్వండి, సచివాలయాలు కానీ కట్టేశారు, సీడ్ యాక్సెస్ రోడ్లు వేస్తున్నారు. సో 40 లక్షల కోట్లు ఇక్కడ పెట్టేది మొత్తం ఎంత పెడుతున్నారు అంటే 60,000 కోట్ల రూపాయలు మాత్రమే
అమరావతిలో పెడుతున్నారు. తర్వాత గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ 6 లక్షల కోట్లలో 60,000 ఇక్కడ పెడుతున్నాం. మరి మిగతా అది ఎక్కడ పెడుతున్నా తీసుకెళ్ళి మిగతా అనంతపూర్ అని రాయలసీమ అని ఇటువైపు పెడుతున్నాం కదా, మిగతాదంతా కూడా ఈ స్టేట్లో వెళ్తుంది కదా. సో 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు మనకి అవుట్ ఆఫ్ అమరావతి చుట్టుపక్కల కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారు. సో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మావిగన్ అని, లేకపోతే 3 రాజధానులని, లేకపోతే అమరావతి అని జనాల్ని మిస్గైడ్ చేసి వీళ్ళందరినీ కూడా కన్ఫ్యూషన్లో పెట్టి మరి మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ డెవలప్మెంట్ అంతా ఆగిపోతున్నారా బాబు. ఎందుకంటే గతంలో వచ్చిన తర్వాత పోలవరం ఆపేసేసారు, సంక్షేమ పథకాలు చేశారు, ఏ మాటకి ఆ మాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను చేయలేదంటలేదు. పోలవరం ఆపేసేసారు. తర్వాత అమరావతి డెవలప్మెంట్ ఎంత ఇరును ఎంత ఇది పోయింది, అప్పట్లో దొంగలెత్తుకుపోయారు. అక్కడికి వచ్చిన కన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చిన వాళ్ళంతా కూడా అటు ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, అటు నుంచి ఇటు నుంచి వాళ్ళంతా కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. సో అది ఒక రకంగా ఏంటంటే కొలాప్స్ చేసినట్టే. సో వీటన్నిటికంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే గవర్నమెంట్కి సజెషన్స్ ఇవ్వటం. ఇది జనరల్గా అంటే ఏ పార్టీ కూడా గవర్నమెంట్కి సజెషన్స్ చేయరు, ఇదిగో ఇలా చేయండి ఇలా చేయండి. గతంలో ఉన్న రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. వీలైతే వీటిల్లో ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, వీటిల్లో ఎక్కడ అవినీతి ఉందా, లేకపోతే బంధుప్రీతి ఉందా, ఇలాంటివి ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ప్రజల్లోకి వెళితే నెక్స్ట్ జగన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు జనాల్లో అనవసరంగా అపార్థాలకు దారిస్తే రేపు పడే ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి పడవు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేటువంటి కంపెనీలు కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా అప్పనంగా అయితే వేరే వాళ్ళకి దోచిపట్టట్లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు రావాలి, మన కంపెనీస్కి రావాలి, ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం లేదు. రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏవో ఒకటి బెనిఫిట్స్ కంపెనీస్కి ఇవ్వాలి, అది చేస్తున్నారు. ఇక మూడోది, ఇన్ని లక్షల జాబ్స్ వస్తాయి అంటే ఇన్ని జాబ్స్ ఆయన క్రియేట్ చేస్తున్నారు. సో ఇందాక చెప్పిన ఈ 5 ఏళ్లలోనో 6 ఏళ్లలోనో 10 ఏళ్లలో జరిగే కన్స్ట్రక్షన్స్లో సంబంధించిన జాబ్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, లేకపోతే ఫ్యూచర్లో వచ్చిన తర్వాత ఒక ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే ఈ డ్రోన్ క్లస్టర్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా జాబ్స్ క్రియేట్ అవకాశం ఉంది. సో అల్టిమేట్గా మన ఛానల్ చెప్పొచ్చేది ఏంటంటే, దీంట్లో ఖచ్చితంగా అవినీతి ఉంటే మీరు ప్రశ్నించి మీరు అసెంబ్లీకి రండి. ఫస్ట్ అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి. మీరు అసలు అసెంబ్లీకే రాకుండా బయట ఎక్కడో ప్రెస్ మీట్లు పెట్టి ఎవరన్నా చనిపోతే వాళ్ళ సానుభూతి కోసం అక్కడికి వెళ్ళి అక్కడ ఇవన్నీ మాట్లాడటం వల్ల జగన్ గారి యొక్క ఇదేదైతే ఉందో ఆయన మీద ఉన్న నమ్మకం ఏదైతే ఇది ఖచ్చితంగా పోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మావిగన్ అనేది నాకు తెలిసి అయితే అసాధ్యం. సరే పేరైతే మార్చుకుంటారేమో కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేయటం అయితే కుదరదు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. సో ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, రేపు మార్చి 2027కి పోలవరం జాతికి అంకితం చేయబోతున్నానని. సో ఇవన్నీ చెప్పారు కాబట్టి ఇవన్నీ జరిగే పనులు కాదు, ఇవన్నీ పిచ్చి నమ్మకాలు. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకేమైనా కామెంట్స్ చెప్పండి. నేను ఇప్పుడు ఈ అనాలిసిస్ ఎందుకు చేశానంటే, గతంలో నేను చేసిన వీడియోస్కి ఇలాంటి వీడియోస్ మీద అసలు ఈ జాబ్స్ మీద వీటి మీద చేయమన్నారు కాబట్టి సో ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.